హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వంకాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం లేత వంకాయల్ని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తడి లేకుండా తుడిచిపెట్టుకోవాలి. ఇలా తుడిచిపెట్టుకున్న వంకాయల్ని ఇలా మధ్యలోకి ఇలా ఘాట్లలాగా పెట్టుకోవాలి. వంకాయలన్నీ కూడా ఇలా ఘాట్లా పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వంకాయల్ని ఆయిల్లో 50% వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. 50% ఫ్రై అయిన తర్వాత వీటిని తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారేలోపు ఒక బౌల్ తీసుకొని అందులో 1 కప్ శనగపిండి, అలాగే 2 స్పూన్ల బియ్యం పిండి, కొంచెం వాము, అలాగే టేస్ట్కి సరిపడా సాల్టు, కొద్దిగా కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని ఇలాగా జారుడుగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇంకో గిన్నెలో ఒక 2 స్పూన్ల వరకు చింతపండు రసం తీసుకొని అందులో కొద్దిగా కారము, ధనియాల పొడి, కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఈ వంకాయలకి ఇలాగా మధ్యలో పెట్టుకోవాలి. వంకాయలన్నిట్లో కూడా ఇలాగే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఈ వంకాయల్ని శనగపిండిలో వేసి మొత్తం పిండంతా వంకాయలకి పట్టేలాగా ముంచి వేడిగా ఉన్న ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 వైపులు తిప్పుకుంటూ ఈ వంకాయ బజ్జీలు అనేటివి ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి పక్కన ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలినవి కూడా ఇలాగే వేసుకోవాలి. వీడియో చూసారు కదా, మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.